తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా ఆదివారపేట పరిసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి నా యొక్క ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కూడి వచ్చిన సంఘమునకు, దేవుని బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది, ఇంతవరకు చక్కని పాటలు పాడాము. క్రిస్మస్ గురించి మనకి తెలియజేసే చక్కని ఆరాధన కూడా మనము చేశాము. మరి ఈ సమయంలోని కొన్ని ప్రాముఖ్యమైన దేవుని యొక్క మాటలు వినడానికి మీ హృదయాలని సిద్ధపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుకొనిచున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది క్రిస్మస్ని ఏమని పిలుస్తారు అంటే, అది క్రైస్తవుల ముఖ్య పండగ అని చెప్తూ ఉంటారు. ఈ మధ్యన నా కుమారుడు విన్సెంట్ తన టెక్స్ట్ బుక్లోని ఒక పాఠంలో ఏమనుంది అంటే, క్రిస్మస్ అంటే ఏంటి అంటే క్రైస్తవులకు ఒక ముఖ్య పండగ అని ఉంది. చాలామంది ఏమనుకుంటారు అంటే, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టినరోజు అది అని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్లో ఎక్కడ క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టినరోజు అని కానీ, లేదు అంటే కేవలము క్రైస్తవులకి అది ఒక ముఖ్యమైన పండగ అని కానీ ఎక్కడ వ్రాయబడి లేదు. అది మనిషి తాలూకా ఊహ, మనిషి తాలూకా కల్పితము, తన తాలూకా ఆలోచనలోంచి వచ్చిన అర్థము. బైబిల్ కానీ మనం స్పష్టంగా చదివినట్లయితే యేసు ప్రభు యొక్క రాకడ గురించి, ఈ భూమి మీద ఆయన జన్మిస్తారు అనే విషయాన్ని ఆయన ఈ భూమి మీదకి రాకముందు 700 సంవత్సరాల నుంచి అనేకమైన ప్రవర్తలు ప్రవచిస్తూనే ఉన్నారు. ఆయన ఫలానా సమయంలో పుడతాడని, ఫలానా రూపంలో పుడతాడని, ఫలానా విధముగా పుడతాడని, ఫలానా ప్రదేశంలో పుడతాడని, ఆయన పుట్టుక గురించి చాలామంది ప్రవక్తలు అనేకమైన ప్రవచనాలని చెప్పారు. మరి యేసు ప్రభు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారు, ఆయన మనిషి రూపంలో ఎందుకు జన్మించాడో ఈ యొక్క బైబిల్ ఏమని చెప్తుంది అంటే, యోహాను అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ యొక్క భక్తుడు యేసు ప్రభు వారిని చూచి, ఆయన ఇదిగో క్రైస్తవులకు పుట్టిన ఒక దేవుడు అని చెప్పలేదు. లేదు అంటే ఈ ప్రపంచానికి క్రైస్తవ్యము అనే ఒక మతాన్ని పరిచయం చేసే వ్యక్తి వస్తున్నాడు అని ఆయన్ని సంబోధించలేదు. లేదు అంటే క్రైస్తవులు ఆరాధించేవాడు, లేదు అంటే అమెరికా దేశమునకో, ఆస్ట్రేలియా దేశమునకో, పాశ్చాత్య దేశములకు సంబంధించిన ఇదిగో ఒక దేవుడు వస్తున్నాడు అని సంబోధించలేదు. కానీ యేసుని చూసిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఇదిగో వస్తున్నవాడు ఎవరు అంటే, నా ముందర నాకు కనిపిస్తున్నవాడు ఎవరు అంటే, లోక పాపములను మోసుకుని పోయే దేవుని యొక్క గొర్రెపిల్ల అని సంబోధిస్తున్నాడు. అందుకనే ఈరోజు మీకు సత్యాన్ని బోధించడానికి వచ్చాను. క్రిస్మస్ అంటే ఒక వేడుక కాదు, క్రిస్మస్ అంటే ఒక రోజుకి సంబంధించింది కాదు, క్రిస్మస్ అంటే ప్రాముఖ్యముగా క్రైస్తవులకు మాత్రమే కాదు. కానీ ఈ క్రిస్మస్ అన్న దాని తాలూకా నిజమైన అర్థం ఏంటి అంటే, ఈ లోకములో ఉన్న పాపమును మనిషి తన క్రియల చేత, తన ఆలోచనల చేత, తన మాటల చేత చేస్తున్న పాపమునకు పరిహారముగా
ఆ యొక్క పాపము నుంచి విడుదలని దయచేసి, పాపమునకు క్షమాపణ దయచేసి, నీకు నాకు పరిశుద్ధమైన జీవితమును అందివ్వడానికి దేవాది దేవుడు తన పరమును వీడి భూలోకమునకు వచ్చుటయే నిజమైన క్రిస్మస్. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ యోహాను ఏమని చెప్తున్నాడు అంటే, నా ముందర వస్తున్నవాడు, నాకు కనిపిస్తున్నవాడు ఈ లోక పాపము, ఒక ప్రాంతానికి సంబంధించిన పాపం అనలేదు, లేదు పాశ్చాత్య దేశములోని జనులు జరిగిస్తున్న పాపం అనలేదు, కానీ ఈ లోకములో మనిషి అనేవాడు చేస్తున్న ప్రతి పాపమును, ఆ యొక్క మనిషి తాలూకా క్రియల ద్వారా జరిగిస్తున్న పాపమును పరిహరించడానికి, దాన్ని తీసివేయడానికి, దాని మనిషి దగ్గర నుంచి దూరము చేయడానికి ఇదిగో వస్తున్నాడు. ఆయన దేవుని గొర్రె పిల్లలా ఉన్నాడు అంటున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. చాలామంది ఈ మధ్యకాలంలో క్రైస్తవుల్ని ఏ రీతిగా విమర్శిస్తున్నారు అంటే, గొర్రెలు అంటున్నారు. క్రైస్తవులు ఎవరు అంట? గొర్రెలు అంటున్నారు. మంచిదే. ఎందుకు అంటే, దేవాది దేవుడే గొర్రె పిల్లలాగా వచ్చినప్పుడు ఆయన వెంబడిస్తూ ఆయన్ని పూజిస్తున్న మనము కూడా గొర్రెలలాగే కనిపిస్తాం. దానికి బాధపడాల్సిన అవసరత లేదు, దాని కొరకు డిబేట్లు పెట్టాల్సిన పని కూడా లేదు. ఎందుకు అంటే బైబిలే చెప్తుంది ఆయన ఎలా వచ్చాడు అంట, గొర్రె పిల్లవలే వచ్చాడు. చూద్దాము అసలు ఈ పాపము ఎక్కడి నుంచి వచ్చింది. మనిషి తాలూకా పాపమును మోసుకొని పోవడానికి, తీసుకొని పోవడానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చారు అని బైబిల్ చెప్తుంది కదా. అసలు ఈ పాపం అంటే ఏమిటి, ఈ పాపమునకు కారణాలేంటి, ఈ పాపము తాలూకా లక్షణాలేంటి, అసలు ఈ పాపం అనేది భూమి మీదకి ఏ రీతిగా వచ్చింది అంటే, బైబిల్ పాపమును గురించి ఈ రీతిగా చెప్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటుంది బైబిల్. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చొప్పున మనిషిని తయారు చేసి, తన రూపములో తన పోలికలోని మనిషి జీవించాలని ఆశపడి, దేవాది దేవుడైన యెహోవా దేవుడు నేలమట్టి నుంచి మనిషిని చేసి, ఆ మనిషిలోనికి, ఆ యొక్క నరులలోనికి జీవాత్మను ఊదగా ఆ యొక్క నరుడు సజీవుడైన మనిషిగా మారాడు. ఆ మనిషిని ఎంతో ప్రేమించాడు, తనతో సహవాసము చేయాలని, తనతో ముచ్చటించాలని, తన పోలికలో రూపించబడిన మనిషి చాలా ఉన్నతమైన, ఒక ప్రశాంతమైన, పరిశుద్ధమైన జీవితమును జీవించాలని ఆశపడి ఆ మనిషికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ మనిషికి కొన్ని విషయాలను బోధించాడు, ఆ మనిషికి కొన్ని సరిహద్దులను ఏర్పాటు చేశాడు. ఏమని చెప్పాడు అంటే, ఓ ప్రియ నరుడా, నీ కొరకు నేను ఒక చక్కని జీవితమును ఇవ్వాలని ఆశపడుతున్నాను, నీతో నేను సహవాసము చేయాలని ఆశపడుతున్నాను, నీతో ముచ్చటించాలని, నీతో నేను నడవాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఇదిగో ఈ యొక్క ఏదెను అనే ఈ యొక్క తోటను నీ కొరకు సిద్ధము చేశాను. ఈ తోటలోని నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు, ఈ తోటలోని నువ్వు సుఖముగా బ్రతకవచ్చు. నీకు ఏవేవైతే అవసరములుగా ఉన్నాయో ఆ అవసరాలన్నీ ఈ తోటలో నేను సిద్ధము చేశాను. కానీ నీవు ఈ తోటలో ఉన్న ప్రతి ఫలమును, అంటే చెట్టుకు కాసే ప్రతి పండును నువ్వు తినవచ్చు, కానీ ఇదిగో జ్ఞానమునిచ్చే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలమును నువ్వు ముట్టనే ముట్టకూడదు అని ఒక నిర్దిష్టమైన ఆజ్ఞ నరునికి ఇచ్చాడు దేవాది దేవుడు. నరుడు విన్నాడు, నా దేవుడు చెప్పాడు కదా అని అనుకున్నాడు. కానీ ఒకానొక దినమున ఈ యొక్క ఉన్న పళ్ళన్నిటినీ పక్కన పెట్టేశాడు, ఆ ఒక్క ఫలము వెంబడి వెళ్ళాడు, ఆ పండును తీసుకొని తిన్నాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. ఎప్పుడైతే నరుడు ఆజ్ఞను అతిక్రమించాడో నరుని తాలూకా స్వభావం ఎలాగైపోయింది అంటే పాపపు స్వభావం అయిపోయింది. దేవుని యొక్క మాటకు లోబడిన స్వభావం అయిపోయింది. దేవుని యొక్క ఆజ్ఞను ఆచరించకుండా తన సొంత నిర్ణయాలు తీసుకుని తనకు ఇష్టం వచ్చినట్లు బ్రతకడం అనేది నరుడు మొదలుపెట్టాడు.
ఎప్పుడైతే దేవాది దేవుడిది చూశాడో నరుడు శపించబడిన వాడైపోయాడు. పరిశుద్ధునిగా జీవించాల్సిన నరుడు ఏమైపోయాడు? ఇప్పుడు పాపిగా మారిపోయాడు. ఎందుకు పాపిగా మారిపోయాడు? పండు తినడం వలన పాపిగా మారిపోయాడంటే కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను మనిషి అతిక్రమించి పాపమును కొని తెచ్చుకున్నాడు. దేవుడు మనిషిని ఈ లోకంలో విడిచిపెట్టేశాడు. అక్కడి నుంచి ఎప్పుడు అయితే మనిషి ఈ లోకంలో జీవించడం మొదలు పెట్టాడో, ఒకసారి పాపమునకు అలవాటు పడిన మనిషి, ఒకసారి ఆజ్ఞను అతిక్రమించడానికి ఇష్టపడిన మనిషి తర్వాత తన జీవితాంతం ఏం చేస్తూ వస్తున్నాడు అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమిస్తూనే వస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. ఏంటండి ఈ పాపము? ఈ పాపము ఎలా ఉంటుంది అండి అని మీరు అడిగినట్లయితే కొన్ని విషయాలు మీతో చెప్తాను. పాపం అంటే ఏంటో అని. చిన్నపిల్లలకి మనం అన్నీ కొని ఇస్తుంటాం. వారు ఏది అడిగితే అది మనం ఇస్తుంటాం. చక్కని భోజనం పెడతాం. కానీ ఏదో ఒకరోజు తన మనసులో ఒక ఆలోచన పుడుతుంది, నేను ఎందుకు ఇంటిలో ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళి బయట నాకు నచ్చింది కొనుక్కోకూడదు? ఉంటుందా? రాదా? వస్తుంది. ఇలాంటి ఆలోచన వస్తుంది. ఎవరు చెప్పారు చిన్నపిల్లలకి దొంగతనం చేయమని? ఎవరన్నా నేర్పించారా? కాదు. నరుని తాలూకా స్వభావమే పాపపు స్వభావము. చేప నీటిలో ఎందుకు ఈదుతుంది? చేప మనలాగా నేల మీద ఎందుకు నడవలేదు అంటే దాని స్వభావం ఏంటి అంటే నీటిలోని ఈత కొట్టడం దాని యొక్క స్వభావము. ఆకాశములో 2 రెక్కలతోని ఎగరడము పక్షి యొక్క స్వభావము. అలాగే పాపము చేయడము మనిషి యొక్క స్వభావము. పాపము చేసినందుకు మనిషి పాపిగా మారడు, కానీ పాప స్వభావం ఉంది కనుక మనిషి ఏమైపోయాడు? పాపములో ఉన్నాడు. చిన్న పాపము కొంచెం పెద్దదైనాక పెద్ద పాపం అవుతుంది. చిన్నప్పుడు చిన్న దొంగతనాలకి అలవాటు పడిన మనిషి పెద్దయి ఒక చక్కని ప్రభుత్వ ఉద్యోగం వస్తే అక్రమ సంబంధానికి అలవాటు పడతాడు, అక్రమ ఆర్జనకు అలవాటు పడతాడు, సక్రమమైన జీవితాన్ని విడిచిపెట్టేస్తాడు. అక్రమమైన దాన్ని ఏదైతే వద్దు అంటాడో, ఏదైతే ఆల్రెడీ న్యాయముగా ప్రభుత్వం వారు ఇస్తున్నదో అది వదిలేసి దేనికి వెళ్ళిపోతాడు? అక్రమార్జనకి వెళ్ళిపోతాడు. జరుగుతున్నాయా లేదా ఇలాంటి సంఘటనలు మన లోకంలోని? అందుకనే మనిషి ఏమైపోయాడు అంటే పరిశుద్ధాత్మగా దేవునితోని బతకాల్సిన మనిషి పాపాత్మగా మారిపోయాడు. తన హృదయము నిండా పాపమే, తన బ్రతుకంతా పాపమే. చాలామంది అంటారు క్రైస్తవులు ఏంటండి ఎప్పుడు చూసినా పాపము 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 అనే అంటూ ఉంటారు అని. క్రైస్తవులే కాదండి, ఈ లోకములోని ఏ విశ్వాసమును వెంబడించుచున్నవారన్నా, దేన్ని నమ్ముచున్నవారు అన్నా పాపం అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు అయితే మనిషి ఈ పాప భీతితో ఉంటాడో, ఎప్పుడు అయితే ఈ మనిషికి ఈ పాపం అనేది భారంగా తయారవుతుందో, ఏదో ఒక రీతిగా ఈ పాపము నుంచి దూరమైపోవాలి. ఏదో ఒక రీతిగా ఈ పాప భారం అనేది నా యొక్క భుజముల నుంచి కిందకి పడేసి నేను ప్రశాంతంగా ఉండాలి అని అనేకమైన పనులు చేస్తూనే ఉంటాడు. ఈ మధ్యకాలంలోని పాత్రుని వలసలోని మా ఇంటి పక్కన పొలాలు ఉంటాయి. వరి నాట్లు వేశారు, చక్కగా పండింది. నేను పొద్దున్న వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక 2 రైతులు వచ్చారు. ఆ 2 రైతులు ఒక కోడిని పట్టుకొని వచ్చారు. కోడిని పట్టుకొని వారి పొలం దగ్గరికి వెళ్ళి దాని పీక కోసి ఆ రక్తాన్ని ఆ పొలంలో ఉంచారు. కొంతసేపు అయిపోయిన తర్వాత ఆ చచ్చిపోయిన కోడిని పట్టుకుంటూ నాకు ఎదురయ్యారు, పలకరించారు. నేను కూడా పలకరించాను. అడిగాను, అయ్యా ఏంటి తెల్లవారుజామున ఇది అంటే, అయ్యా కొన్ని రోజుల్లోనే మా పంట కోతకు వస్తుంది. ఈ పంట కోసేటప్పుడు మా ఎవ్వరికి ఏ హాని కలగకుండా, ఈ పంట మేము ఇంటికి పట్టుకెళ్తుండేటప్పుడు ఎటువంటి వర్షాలు రాకుండా, ఈ పంటను మేము సమృద్ధిగా అనుభవించాలి అంటే
దేవునికి మేము ఏం పెడుతున్నాము? ఒక కోడిని బలిగా ఇస్తున్నాము. ఈ కోడి రక్తము ద్వారా ఈ అన్ని అపాయముల నుంచి దేవుడు మాకు రక్షించాలి అనే ఒక ఆశతోని ఈ కోడిని మేము బలిగా ఇచ్చాము అని చెప్పారు. ఒక 15-20 రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది. మనిషి తాలూకా ఆలోచన ఏంటి అంటే, ఈ పాపములోంచి బయటపడాలి అంటే తను ఏదో ఒక క్రియ చేస్తే ఈ పాపము నుంచి దూరం అవ్వచ్చని, లేదు అంటే ఏదన్నా పశువుని కానీ ఏదన్నా వేరే జంతువుని కానీ బలిగా ఇస్తే ఆ బలి ద్వారా నేను చేసిన పాపములకు, లేదు అంటే నాకు కలగబోయే అపాయముల నుండి దేవుడు నాకు విడుదల చేస్తాడు అనే ఒక అవగాహన మనిషిలో ఉంది. కనుకనే అనేక సంవత్సరముల నుంచి మన పూర్వీకులు అందరూ ఏం చేస్తారు అంటే ఏదో ఒక జంతువుని బలిగా అర్పిస్తూ ఉంటారు. కానీ ఏ మనిషి జీవితంలోనన్నా పాపం పోవాలి అంటే ఏ జంతువు తాలూకా రక్తము కానీ, మనిషి చేసే ఏ క్రియ వలనన్నా కానీ మనిషి చేసే పాపము పోదు. ఎందుకు పోదు అంటే, ఈ పాపమును పోవాలి అంటే పాపముతోని పాపము ఎప్పుడు పోదు, కడగలేము. నీ ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. నీ ఇంటి చెత్త పట్టేసింది, నీ ఇంటిలోనికి మట్టి చేరింది, ఇల్లు శుభ్రపరచాలి అంటే నువ్వు మంచినీటితో కడిగితే ఇల్లు శుభ్రం అవుతుందా? లేదు అంటే ఈ కాలువలోని మురికి నీళ్ళతో కడిగితే ఇల్లు శుభ్రపడుతుందా? చెప్పండి. మంచినీటితోని కడిగితేనే శుభ్రపరచబడుతుంది ఇల్లు. ఓ గుడ్డివాడున్నాడు. ఆ గుడ్డివాడు దారి తెలియక అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ గుడ్డివాడికి మార్గము చూపించాలి అంటే ఇంకో గుడ్డివాడు వలన అవుతుందా? లేదు అంటే ఒక చూపున్న వాని వలన అవుతుందా అంటే ఖచ్చితంగా చూపున్న వాడే చూపు లేని వాడికి మార్గాన్ని చూపించగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పుదాం. అలాగే పాపాత్ముడు పాపము నుంచి బయటపడాలి అంటే పాపము చేసిన వ్యక్తి ఏ పాపిని రక్షించలేడు. కానీ పరిశుద్ధుడైన వాడు ఒకడు వచ్చితేనే తప్ప ఈ యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము కలగదు అని బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు. అందుకనే యోహాను భక్తుడు ఎప్పుడైతే యేసు ప్రభుని చూశాడో ఒక సంతోషముతో ఈ మాట అంటున్నాడు, ఒక ఆశతో ఈ మాట అంటున్నాడు. ఇదిగో ఇంతవరకు ఈ లోకము పాపముతో నిండిపోయినది. ఈ పాపమునకు పరిహారముగా ఈ మనిషి అనేకమైన ప్రయత్నాలు చేశాడు. కానీ ఈ మనిషి చేసే ఏ ప్రయత్నము సఫలమవ్వలేదు. కానీ ఇదిగో నా ముందర వస్తున్న వ్యక్తిని నేను చూస్తున్నాను. ఆయన ఎవడు అంటే ఈ లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. మనిషి పతనము నుండి మనిషి ఆశ ఏ రీతిగా ఉంది అంటే ఏదో ఒక రీతిగా నాకు విడుదల కావాలి, చాలు. తెలుసో తెలియకో అనేకమైన పాపములతో శాపములతో నేను నిండుకొని ఉన్నాను. ఈ పాపము భారముగా మారి, ఈ భారము శాపముగా మారి నా హృదయములో సంతోషము లేక, నా కుటుంబంలో ఆనందము లేక, నేను బ్రతుకుతున్న బ్రతుకు చిన్న భిన్నమై ఏ రీతిగా ఎటు వెళ్ళిపోతున్నానో తెలియక గమ్యము లేని జీవితము జీవిస్తున్నాను. నాకు గమ్యం అనేది ఒకటి ఉంది. ఆ గమ్యములోనికి నేను చేరుకోవాలి అనే ఆశ తపన మనిషికి ఎప్పటి నుంచో ఉంది. అందుకనే మనిషి ఈ సత్యాన్వేషణలోని పడి ఏం చేశాడు అంటే తన బ్రతుకుకి ఎక్కడ నెమ్మది దొరుకుతుందో, తన జీవితానికి పరమార్థము ఎప్పుడు వస్తుందో, ఈ పాపము నుంచి ఈ శాపము నుంచి విడుదల ఎప్పుడు దొరుకుతుందో అని అనేకమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ లోకములోనికి మతము అనేది వచ్చింది. మతము అనేది మనిషి తన ఆలోచన ద్వారా సృష్టించుకున్న ఒక పద్ధతి, ఒక విధానము. మతము ఎప్పుడు మనిషిని పరిశుద్ధముగా మార్చలేదు. అది ఏ మతమన్నా కానివ్వండి, మతం అనేది మనిషిని ఎప్పుడు పరిశుద్ధముగా మార్చలేదు. మనిషిని పరిశుద్ధముగా పవిత్రముగా మార్చేది ఒక దేవాది దేవుడే. ఎందుకు అంటే అతడు పవిత్రుడిగా ఈ లోకమునకు వచ్చాడు. ఆ పవిత్రతతోనే ప్రతి పాపి తాలూకా పాపమును ఆయనకు ప్రాయశ్చిత్తముగా దయచేసే దేవుడు. లోక పాపములు అంటున్నాడు అంటే ఏంటి అంటే ఈ లోకములో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో
వారు ఏ ఏ పాపములైతే చేశారో, కొంతమంది అనుకోవచ్చు, అయ్యా నేను క్రియల మూలముగా ఏ పాపము చేయలేదు, నేను ఎప్పుడు ఎవరిని కొట్టలేదు, నేను ఎప్పుడు ఎవరిని హత్య చేయలేదు, నేను ఎప్పుడు ఎవరి జీవితం నేను నాశనము చేయలేదు, ఇది క్రియల మూలముగా జరిగే పాపము. కానీ నీ ఆలోచన ఒకటి ఉంది, నీ ఆలోచనలో జరిగించే పాపములు కొన్ని ఉన్నాయి. ఈ లోకములోని నువ్వు ఏదన్నా భౌతికముగా చేస్తేనే అది ఒక తప్పుగా ఎంచబడుతుంది, లేదు అంటే అది ఒక తప్పుడు పనిగా ఎంచబడుతుంది. ఉదాహరణకి నువ్వు ఎవరినన్నా వ్యక్తిని కొట్టావు అంటే పోలీసులు ఏమని రాస్తారు అంటే అసాల్ట్ అని రాస్తారు. అంటే ఏంటి అంటే నువ్వు ఒక వ్యక్తికి హాని తలపెట్టడానికి చూసావు, ఆయన్ని కొట్టే ప్రయత్నం చేసావు, లేదు అంటే ఒక వ్యక్తికి నువ్వు బాధని సమకూర్చావు, ఒక వ్యక్తిని నువ్వు హత్య చేశావు, ఒక స్త్రీని నువ్వు పాడు చేశావు. కానీ బైబిల్లో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నువ్వు క్రియల మూలముగా పాపము చేయనక్కరలేదు, కానీ నీ ఊహలలో నువ్వు చేసుకున్న తలంపులలో కూడా నువ్వు ఎవరి పక్షమునన్నా నువ్వు ద్వేషము కలిగి ఉంటే ఆ వ్యక్తితో నువ్వు పాపము చేసినట్లే. ఏ స్త్రీనైనా నువ్వు మోహపు చూపుతో చూసినట్లయితే నువ్వు ఆమెతో వ్యభిచారము చేసినట్లే. నీ సహోదరుడు నువ్వు కొట్టక్కర్లేదు, ఆయన మీద ఏదన్నా ద్వేషము నీ హృదయంలో ఉంది అంటే నువ్వు పాపము చేసినట్లే. మరి ఈ ఆలోచనలతో చేసే పాపమును, క్రియల మూలముగా చేసే పాపమునకు పరిహారము ఏంటి అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో నేను ఈ లోకములోనికి ఒక మతాన్ని స్థాపించడానికో, నా కొరకు కొంతమంది జనులను ఏర్పాటు చేసుకోవడానికో, ఒక గుంపును ఏర్పాటు చేసుకోవడానికో, ఒక ప్రదేశమును ఒక ప్రాంతమును నా కొరకు ఏర్పాటు చేసుకోవడానికో నేను ఈ భూమి మీదకి రాలేదు. కానీ ఇదిగో మీ యొక్క లోక పాపములన్నిటినీ నేను మోసుకొని పోవడానికి వచ్చాను. ఎందుకు అంటే నేను పరిశుద్ధుని గనుక. నీవు వధిస్తున్న ఈ జంతువుల యొక్క రక్తము నీ యొక్క పాపమునకు పరిహారము అందించలేదు. ఎందుకు అంటే మనిషి చేసే పాపమునకు జంతువుని యొక్క రక్తము ఏమన్నా పరిహారము చెల్లించగలదా? చెల్లించలేదు. మనిషి చేసే పాపమునకు పరిహారముగా మనిషి తాలూకా రక్తాన్ని చిందిస్తేనే ఆ పాపమునకు పరిహారము జరుగుతుంది. అందుకనే దేవాది దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చదువుదాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. నీవు చేసే పాపమునకు, నువ్వు చేసిన అపరాధములకు ఎలాగ క్షమాపణ కలిగి ఉన్నది అంటే ఆ దేవాది దేవుడైన యేసు దేవుడు ఈ లోకమునకు మనిషి రూపములుగా వచ్చి ఈ మనిషి చేసిన ప్రతి పాపమునకు, లోకములో ఎవడైతే మనిషి అన్నవాడున్నాడో ఆ మనిషి నానా విధములుగా జరిగించిన అపరాధ క్రియలకు తన సొంత రక్తమును ఇచ్చి, తన పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి నీవు చేసిన ప్రతి పాపమును కడిగివేయడానికి ఈ లోకమునకు గొర్రెపిల్లగా వచ్చిన గొప్ప దేవుడు మన యేసు దేవుడు. అది క్రిస్మస్ అంటే. ప్రియ సంగమా, ప్రియ జనాంగమా, నా మాట వింటున్న వారు, క్రిస్మస్ అంటే నానా అర్థాలు మీరు వెతకండి. క్రిస్మస్ అంటే ఏదో ఒక ప్రజలకి సంబంధించిన పండగగా మీరు చూడవద్దు. కానీ లోకములో ప్రతి మనిషి నిమిత్తము దేవుడు మనిషి రూపముగా వచ్చిన ఒక దివ్యమైన సంఘటన. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడైతే దేవాది దేవుడు మనిషి రూపముగా వచ్చాడో, ఈ మనిషి ఏ లోకములో అయితే అనేకమైన పాపములు చేశాడో, ఈ మనిషి ఈ లోకములోని ఏవేవైతే తనకు నేత్రాశకు కనిపిస్తున్నదో, ఏదైతే తన కోరికలు ఈ లోకములో ఉన్నాయో ఆ కోరికలన్నిటినీ జయించిన గొప్ప దేవుడు. అందుకనే ఆయన అంటున్న మాట ఏంటి అంటే, నేను పరిశుద్ధుని గనుక మీరందరూ పరిశుద్ధుడుగా జీవించండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరన్నా రుజువు చేయగలరా అని సవాళ్ళు విసిరిన గొప్ప దేవుడు యేసు దేవుడు. ఎందుకు అంటే మనిషి తాలూకా స్వభావము పాపపు స్వభావము, కానీ దేవుని తాలూకా స్వభావం ఏంటో తెలుసా? పరిశుద్ధమైన స్వభావము.
ఎందుకు యేసు ప్రభు వారు పాపము చేయలేదు అంటే అది తన స్వభావములో లేదు. చేప ఎందుకు నడదు అంటే అది దాని తాలూకా స్వభావము కాదు. అలాగే యేసు ఎందుకు పాపము చేయలేదని ఎవరన్నా అడిగితే అది ఆయన స్వభావములో లేదు గనుకనే ఈ లోకములోనికి వచ్చాడు, పరిశుద్ధమైన జీవితము జీవించాడు. మనందరి పాపముల నిమిత్తము ఆయన పరిశుద్ధ రక్తమును చిందించాడు. అప్పుడు మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది. నువ్వు ఎన్ని క్రియలు చేసినా, నువ్వు ఎన్ని బలియాగాలు అర్పించినా, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, నువ్వు ఎంత పుణ్యకార్యాలు చేసినా, నువ్వు చేసిన పాపము వీటన్నిటికన్నా పైగా ఉన్నది గనుక దేవుడు తప్ప మన పాపములను పరిహరించేవాడు నాదుడు ఈ లోకములో ఎవ్వరూ లేరు. అది గ్రహించిన దేవుడు ఈ మనిషి చేస్తున్న అనేకమైన విఫల ప్రయత్నాలను చూశాడు. అయ్యో ప్రయత్నిస్తున్నాడే కానీ తన వల్ల కావట్లేదు, అయ్యో ఏదో చేద్దామని ఆశపడుతున్నాడే కానీ తన చేతనవ్వట్లేదు కనుక పరమును విడిచి నేనే ఆ మనుష్య రూపంలో మనిషికి సహాయము చేయడానికి వెళ్తాను. తాను పడిపోయిన ఊబిలో నుంచి తను బయటికి రావాలనుకుంటున్నాడు కానీ ఎవరు రక్షించలేకపోతున్నారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఊబిలోనే ఉన్నారు. ఊబిలో ఉన్నవాడిని బయటికి తీసుకురావాలంటే ఆ వ్యక్తి ఊబిలో ఉండాలా, ఊబి బయట ఉండాలా? ఊబి బయట ఉంటేనే ఊబిలో ఉన్న వ్యక్తిని ఆయన రక్షించగలడు. అలాగ పాపపు ఊబిలో మనం పడి ఉండగా మునిగిపోతూ ఈ పాపపు భారముతో మన జీవితాలు నాశనమైపోతుండగా ఆయన పరిశుద్ధునిగా ఈ లోకమునకు వచ్చాడు. పాపపు ఊబిలోంచి తన హస్తమును చాపి మనందరినీ పైకి లేవనెత్తి పరిశుద్ధులుగా జీవించమని ఆజ్ఞ ఇచ్చిన దేవుడు యేసు దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. నా స్వరము వింటున్న ప్రియులారా, ఈరోజు మీకు ఒక శుభవార్త. పాప భారమును నువ్వు మోస్తున్నావేమో, మోయలేక తూలిపోతున్నావేమో, మోయలేక కృంగిపోతున్నావేమో, ఎటువంటి ఆశ లేక జీవిస్తున్నావేమో, ఈరోజు మీకు ఒక శుభవార్త తెచ్చాం. 2000 సంవత్సరాల క్రితం ఒక పరిశుద్ధుడు ఈ లోకములో పుట్టాడు, మనిషి రూపమును ధరించుకుని ఉన్నాడు. ఆ పరిశుద్ధుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతి బాధకములో నుంచి నిన్ను విడుదల చేయగలిగిన గొప్ప శక్తిమంతుడు ఆ దేవుడు. నువ్వు చెయ్యాల్సిందల్లా ఒకటే, నీ హృదయపూర్వకముగా దేవా నన్ను క్షమించు, దేవా నేను చేసిన పాపములను క్షమించు, నా తాలూకా స్వభావము మార్చు, ఇదిగో నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను, నన్ను పరిశుద్ధినిగా చేయి అంటే నీవు ఇప్పుడు దాకా చేసిన పాపములన్నిటినీ క్షమించడానికి సమర్థవంతుడైన దేవుడు యేసు దేవుడు. ఆయన ఏది నిన్ను అడగట్లేదు. నాకు బలులు అర్పించండి అనట్లేదు, నా కొరకు ఫలానా పనులు చేయండి అనట్లేదు, నా కొరకు అక్కడికి రా ఇక్కడికి రా ఆ యాగాలు చేయి ఈ యాగాలు చేయని నిన్ను కోరుకోవట్లేదు. కానీ ఆయన అడుగుతుందల్లా ఏంటో తెలుసా? నీ హృదయములో నాకు కొంచెం స్థలం ఇవ్వు. ఎందుకు అంటావా? ఈ పాపపు క్రియలు జరిగించడానికి ప్రధానమైన స్థలం ఒకటి ఉంది. అది ఏంటి అంటే మనిషి తాలూకా హృదయము. ఏ వ్యక్తి అన్న దొంగతనము చేయడానికి వెళ్ళినప్పుడు 2 సార్లు దొంగతనం చేస్తాడు. 2 సార్లు ఏంటండి దొంగతనం చేస్తారు అనుకుంటున్నారా? మొట్టమొదట తన హృదయంలో దొంగతనం చేస్తాడు, ప్రణాళిక రూపొందించుకుంటాడు, తరువాత కార్యరూపం దాల్స్తుంది. అది ఏ వ్యక్తి అన్నా ఒక హత్య చేయాలి అని ఆశపడినప్పుడు మొట్టమొదటి హత్య ఎక్కడ చేస్తాడు? తన హృదయంలో చేస్తాడు. ఏ వ్యక్తి అన్నా ఏదన్నా ఒక పాపపు పని చేయాలి అని ఆశపడినప్పుడు మొట్టమొదటి పాపం ఎక్కడ జరుగుతుందో తెలుసా? తన హృదయంలో జరుగుతుంది. ఆ హృదయాన్ని శుద్ధి చేయడానికి వచ్చిన దేవుడు. నీ హృదయంలో కానీ నాకు స్థలం ఇస్తే నీ స్వభావమును మార్చేసే దేవుడును. ఇక్కడ ఉన్న అనేక మంది సాక్ష్యాలుగా ఉన్నారు. యేసుక్రీస్తును నమ్మక ముందు వారి జీవితం ఎలాగుంది అంటే పాపపు జీవితము. ఎప్పుడైతే ఆ యేసు ప్రభువుని వారి హృదయంలోనికి అంగీకరించారు, ఎప్పుడైతే నా పాపమునకు విడుదల ఆయన తాలూకా పరిశుద్ధ రక్తము ద్వారా అని గ్రహించారో, వారు యేసు ప్రభువుకు వారి జీవితాలను అర్పించారు. దేవుడు వారి స్వభావాన్ని పరిపూర్ణముగా మార్చేశాడు.
దేవుడు ఒక మతాన్ని స్థాపించడానికి ఇక్కడ రాలేదు, కానీ మనుషుల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు. మనిషి తాలూకా పాపాన్ని తీసివేయడానికి వచ్చిన దేవుడు. మనిషి పాప స్వభావాన్ని తీసివేసి పరిశుద్ధముగా ఈ లోకములో జీవించడం నేర్పించడానికి వచ్చిన దేవుడు. ఆ దేవుడే యేసు దేవుడు. ఆ దేవుడు పరలోకము నుండి విడిచి ఈ భూలోకానికి మనిషి రూపముగా వచ్చిన సంఘటనే క్రిస్మస్. ఎలా వచ్చాడు అనేది ప్రాముఖ్యము కాదు, కానీ ఎందుకు వచ్చాడు అనేది ప్రాముఖ్యము. ఆయన రాక తాలూకా ఉద్దేశ్యం ఏంటో గ్రహించడమే ప్రాముఖ్యము. క్రిస్మస్ అంటే కేకో, ఈ క్రిస్మస్ తాతో, ఈ క్రిస్మస్ చెట్టో కాదు, కానీ క్రిస్మస్ అంటే దేవునిని జీవితంలోనికి ఆహ్వానించడము, దేవుణ్ణి పోలి జీవించడము. దేవుడు ఏ ప్రవక్తనైతే కోరుకుంటున్నాడో, దేవుడు నిన్ను ఎలా బ్రతకమంటున్నాడో అలాగ బ్రతకడమే క్రిస్మస్. చాలామంది ఏమనుకుంటారు అంటే డిసెంబర్ 25 క్రిస్మస్ అనుకుంటారు, కానీ క్రైస్తవునికి ప్రతిరోజు క్రిస్మస్సే. ఎందుకు అంటే ప్రతిరోజు దేవుడు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు మన పాపాలను క్షమించే దేవుడుగా ఉన్నాడు. ప్రతి దినము మన ఆలోచనలు సరిచేసే దేవుడుగా ఉన్నాడు. ప్రతి దినము క్రిస్మస్ దినమే. ఎప్పుడు అంటే క్రీస్తుని హృదయంలో ఉంటే. నా మాట వింటున్న సహోదరులారా, సోదరులారా, సత్యాన్ని గ్రహించమని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. మేమందరము ఒకనాడు పాపములో జీవించిన వారమే, ఇదే జీవితం అని జీవించిన వారమే. ఎప్పుడైతే యేసు ప్రభువుని తెరుచుకున్నామో మా జీవితము తాలూకా అర్థం మారిపోయింది, గమ్యం మారిపోయింది, స్వభావం మారిపోయింది, ఉద్దేశము మారిపోయింది. అలాంటి నూతనమైన స్వభావము, నూతనమైన జన్మ కావాలని ఆశపడుతున్నారా? నేడు యేసు ప్రభువుని మీరు అంగీకరించండి. నీ కొరకు పరమును వేడి ఈ లోకానికి వచ్చిన దేవుడు గొర్రెపిల్లలాగా వచ్చి వధించబడి తన పరిశుద్ధ రక్తమును మానవాళి సర్వ పాపము పైన ప్రోక్షించి ప్రక్షాళన చేసిన ఏకైక దేవుడు. ఆ దేవుణ్ణి అంగీకరిస్తే ఆ దేవుని లాంటి పరిశుద్ధమైన జీవితం మనకి అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఈ యొక్క వర్తమానాన్ని విన్నారో, ఎవరైతే దేవా ఇందుకొరకా నువ్వు ఈ లోకానికి వచ్చావు, నా పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన గొప్ప దాతా యేసు మీకే వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవా నన్ను క్షమించండి దేవా. నాయనా ప్రభువా, ఇన్నాళ్ళు సత్యము ఎరగక ఈ పాప భారముతో బాధపడుతున్న నాకు ఊరటనిచ్చే మాటలను వినిపింపజేశావు, నెమ్మదినిచ్చే మాటలను నాకు వినిపింపజేశావు. దేవా, తల్లి గర్భములో నుండి నేను పుట్టినది మొదలుకొని పాపములోనే పుట్టాను. నా బ్రతుకంతా పాపమే. అట్టి పాపము నుండి నాకు విడుదల దయచేయడానికి వచ్చిన దేవా, ఇదిగో నా జీవితమును నీకు అప్పగిస్తున్నాను అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ పాపాన్ని క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీకు నూతన జన్మ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా.